వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం 3 వారాల్లో 300 కోట్లను సాధించి వెంకటేష్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం 23వ రోజు కలెక్షన్లను తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ చిత్రాన్ని 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఆంధ్ర, నైజాంలో 33 కోట్లు, ఇతర రాష్ట్రాలు ఓవర్సీస్‌లో 9 కోట్ల రూపాయలకు బిజినెస్ జరగగా, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 42 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను కంప్లీట్ చేసి ఇప్పటివరకు డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు 140 కోట్లకు పైగా ప్రాఫిట్స్‌ను తెచ్చిపెట్టింది. ఈ మూవీ 22 రోజుల వరకు కలెక్షన్లు చూసుకున్నట్టయితే ఏరియాల వారీగా నైజాంలో 41.10 కోట్లు, సీడెడ్లో 18.31 కోట్లు, ఉత్తరాంధ్రలో 21.73 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 13.51 కోట్లు, వెస్ట్ గోదావరిలో 8.75 కోట్లు, గుంటూరులో 10.23 కోట్లు, కృష్ణాలో 9.44 కోట్లు, నెల్లూరులో 4.64 కోట్ల చొప్పున మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 127.71 కోట్ల షేర్ను రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.71 కోట్లు, ఓవర్సీస్లో 16.70 కోట్లను అనుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 206.25 కోట్ల గ్రాస్ను అనుకోగా, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటివరకు 153.12 కోట్ల షేర్తో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం దుమ్ము దులుపుతుంది. బాహుబలి 2 28 రోజుల పాటు, పుష్ప 2 26 రోజుల పాటు కోటికి షేర్ తగ్గకుండా వసూలు చేయగా, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం 23 రోజుల పాటు కోటి షేర్ను అందుకున్నట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక 23వ రోజు కలెక్షన్ల విషయానికొస్తే మార్నింగ్ మ్యాట్నీలకు బుకింగ్స్ కాస్త డల్ అవ్వగా, ఫస్ట్ షో, సెకండ్ షో నుంచి మంచి ఆక్యుపెన్సీ నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 1.13 కోట్ల గ్రాస్ వసూలును రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే అజిత్, పట్టుదల, నాగ చైతన్య నటించిన టండేల్ సహా మరికొన్ని సినిమాలు రిలీజ్ కానుండడంతో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఎలాంటి హోల్డ్ను చూపిస్తుందో చూద్దాం.